మేలు కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ మహిమ కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. తండ్రి 2025 సంవత్సరం అంతా మాకు తోడుగా ఉన్నావు ప్రభా. 2026 సంవత్సరం అంతా మాకు తోడుగా ఉండు ప్రభా. నీకు స్తోత్రములు. నేను విడువను, నేను ఎడబాయని చెప్పిన దేవుడు ప్రభా. మాతో ఉండు, మా కుటుంబాల్లో ఉండు, మా సంఘములో ఉండు, మా సమాజంలో ఉండు ప్రభా. అనుదినము మాతో ఉండి ప్రభా ఆశీర్వదించయ్యా. నీ బిడ్డలు కడుపు చేతపట్టుకున్న పని బాటలకు వెళ్తున్నారు ప్రభా. నా తండ్రి 2 వీలర్ 3 వీలర్ బస్సు, కారు, ట్రైన్, విమానాల ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండు ప్రభా. ఏ శోధ కూడా బిడ్డలు వెంబడించుకున్నా గద్దించు ప్రభా. స్తోత్రములయ్యా. గృహములో ఉన్న వృద్ధుల కొరకే, పసిబిడ్డల కొరకే, గర్భిణీ స్త్రీల కొరకే, రోగుల కొరకే ప్రార్థిస్తున్న అందరూ స్వస్థపరిచి దీవించి కాపాడు ప్రభా. పిల్లలు నా తండ్రి ప్రభా బయటికి వెళ్తున్నారు ప్రభా. తిరిగి వారమంతా కూడా తండ్రి కష్టపడుతున్నారు ప్రభా. తిరిగి క్షేమంగా నా తండ్రి గృహాలకి చేర్చునైనా, మందిరానికి చేర్చు ప్రభా. సాక్ష్యాలతో నింపు ప్రభా. నీ దాసును మరుగు చేసి ప్రభా. నీ వాక్యం మాకందరికీ అనుగ్రహించు ప్రభా. నీ ఆత్మతో నింపు ప్రభా. నీ మర్మములు తెలియచే. నీ స్తుతిస్తూ నేను గనపరుస్తూ అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఓ గ్లోరీ. హల్లెలూయా. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చున్నామండి. మొదటి ఆదివారం కనుక మనము ప్రభువులను సమీపిస్తున్నాం. అంచేత ప్రతి మొదటి ఆదివారం వాక్యం కొద్దిగా ఉంటుంది కనుక ప్రశాంతంగా పరిశుద్ధంగా వాక్యం విని ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం మీదనే మనము కాన్సన్ట్రేట్ చేయాలి. వాక్యం మీదనే మనసు ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా కొద్దిసేపే ఉంటుంది వాక్యం కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? అసలు ఏంటో పండగ పోగానే అందరూ చప్పగా అయిపోయారు. అసలు పండుగ వచ్చి అంత హుషారుగా ఉన్నారు. ఇప్పుడు పండగ అందరూ చప్పగా అయిపోయారు. గట్టి కొట్టండి చప్పట్లు. ఓ గ్లోరీ. హల్లెలూయా. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ప్రతిరోజు పండగే, ప్రతిరోజు క్రిస్మస్. గట్టి కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఉన్న వారికైతే పండగ రావాలి, దానికోసం ఎదురు చూడాలి. పాపములు క్షమించబడిన ప్రతి ఒక్కరికి హృదయంలో ప్రభు తలంచుకున్నప్పుడు అంత పండగే. ఇక ఆశీర్వాదం ఒక్కసారి మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన పండుగలు ఏవి కూడా దానికి సరిపోవు. అందుకనే నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచే అంటాడు ఆయన. ఆమేన్. కనుక రాజు అయినా ఎన్ని పండుగలు చేసుకున్నా ఆయన తృప్తి లేదు. కారణం ఏంటంటే ఆ రక్షణ ఆనందం హృదయంలోకి వస్తే తప్ప ఆయనకి తృప్తికరమైనటువంటి సంతోషమే లేదు. హల్లెలూయా. ఇవాళ కొత్తగా ఎవరైనా ఆరాధనకు వచ్చి ఉంటే, ఇవాళ కొత్తగా ఈ ఆరాధనకు వచ్చి ఉంటే ఎవరైనా లేచిపోడండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే. కొత్తగా ఇవాళ ఆరాధనకు వస్తే బయట ఉన్నా ఈ లోపల ఉన్నా అలా నిల్చోండి, మీకోసం మేము ప్రార్థన చేస్తామండి. అలా లేచి నిల్చోండి. ఇటువైపున పర్వాలేదు. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లేచి నిల్చోండి. అలాగే పుట్టినదినాలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఎవరుంటే వాళ్ళు కూడా లేచి నిలవండి, మీకోసం మేమంతా ప్రార్థన చేస్తాం. పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు, పెద్దలు లేకపోతే పిల్లవాళ్ళు, పుట్టినదినాలు బర్త్డేస్ అలా లేచి నిలవండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అలాగే వివాహ దినాలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు కూడా లేచి నిలవండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. వివాహ దినాలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు అలా నిల్చోండి. అలాగే ప్రభునందు నిద్రించినటువంటి వారి యొక్క కుటుంబాలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా లేచి నిలవండి, మీకోసం మీ కుటుంబ ఆదరణ కోసం మేము ప్రార్థన చేస్తాం. కూర్చున్న వారు తల్ల ఉంచి నిల్చున్న వారి కొరకు ప్రార్థనలు ఏకీవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఎవరైతే కొత్తగా ఇవాళ వచ్చారో తండ్రి, వారిని దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి చేతులు కష్టజితం దీవించండి, వారిని రక్షించండి, వారిని కాపాడండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఏ ఆశతో కోరికతో వచ్చారు ప్రభా, వారిని దీవించమని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పుట్టినదినాలు జ్ఞాపకం చేసిన బిడ్డల కొరకు వందనాలు, గడిచిన సంవత్సరంలో చేసిన మేళ కొరకు వందనాలు, ఈ సంవత్సరంలో చేయబోతున్నటువంటి ఆశీర్వాదకరమైన కార్యాల కొరకు వందనములు రెండింతలుగా బిడ్డలకు దయచేయమని కూడా వేడుకుంటున్నాం. అలాగే మ్యారేజ్ డేస్ కొరకే
ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికైతే వివాహమైందో వారిని బట్టి నీకు స్తోత్రాలు. తల్లిదండ్రులుగా చేయ ప్రభా, చేసినందుకు వందనాలు. నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలతో దయాకిరీటం ధరింపచేసావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. అలాగే ప్రభా, ఎవరైతే ప్రియులు నిద్రించి ఉన్నారో ఆ కుటుంబానికి ఓదార్పును ఆదరణను దయచేయండి. అలాగే ప్రభా, ఇదిగో తండ్రి అయా శీలం దాసు కుమారుడు ఆనంద్ నిద్రించి ఉండగా ఆ కుటుంబానికి ప్రభా ఓదార్పును ఆదరణ దయచేయండి. తండ్రి ఇవాళ ఆయా భూస్థాపన కార్యక్రమం జరుగుతుండగా ప్రభా, నీవే ప్రభా బిడ్డలకు తోడై ఉండి ఆదరించి కాపాడమని, ఇలాగ మాకు తెలియకుండా ఎంతమంది నిద్రించారో ప్రభా కుటుంబాలకు ఓదార్పును ఆదరణ దయచేయమని, సంఘం చేస్తున్న ప్రార్థన మా ప్రార్థన అందరి ప్రార్థన అంగీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందామండి. ప్లీజ్ బి సీటెడ్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారము చివరిగా మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటంటే రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం 25వ వచనం మొదలు చివరి వరకు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకటన ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమను కలుగునుగా. ఆమేన్. ఇది గట్టిగా చదువు పరుస్తామండి. ఓ గ్లోరీ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుగాక. ఈ చదవబడిన 2 వచనాలు 25, 26, 27 వచనాలు అంత సులువుగా అర్థమయ్యేటువంటి వాక్యాలేమి కావు. దేవుడే మనకు బోధించాల్సిందే. ఎవ్వరు కూడా ఈ వాక్యాన్ని వివరించడానికి ఎవరికి కూడా అధికారం ఉండదు, ఎందుకంటే వ్రాసింది ఆయనే కాబట్టి. సమస్తమైన అన్యజనులు, సమస్తమైన అన్యజనులు. అన్యజనులు అంటే ఏంటంటేనండి, మనం అనుకుంటాము అన్య అంటే ఇతర అని అర్థం, పర అని అర్థం. పర అంటే ఇతర. పరలోక రాజ్యం అంటే ఈ లోకరాజ్యం కాదు, పరలోకం. అనగా అన్య అంటే ఇతర. ఇతరులు ఎవరు? మనం అనుకుంటాము ఇతరులు అనగానే క్రైస్తవేత్తలు అనుకుంటాం, అనగా యేసుక్రీస్తు ప్రభు నమ్మని వాళ్ళు మన అన్యులు అనుకుంటాం. వాళ్ళేమనుకుంటారు? ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. మేము కాదు, మా దేవుడు నమ్మని వాళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటే సమస్తమైన అన్యజనులు అనగా యేసుక్రీస్తు ప్రభువును రక్షకునుగా అంగీకరించిన వారు, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా అయినా సరే, ఇంక్లూడింగ్ ఇజ్రాయెలైట్స్, ఇశ్రాయేలు కూడా. అనగా యేసుక్రీస్తు ప్రభువును ఎరగకపోతే ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్యులే దేవునికి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభుని ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎరగకపోతే రక్షణ విషయంలో వారు కూడా అన్యజనులే. ఎవరికైనా రక్షకుడు యేసుక్రీస్తే. అటు ఇశ్రాయేలు ప్రజలకైనా, ఇశ్రాయేలు ప్రజలు కాని వారికైనా రక్షకుడు యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు ప్రకారము లేక దేవుని యొక్క మర్మం ప్రకారము, ఆ మర్మము ఎవరికైతే తెలియజేయబడుతుందో, ఆ మర్మము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు. గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. హల్లెలూయా. ఆయన మర్మమును ఎవరైతే తెలుసుకోలేరో వాళ్ళందరూ అన్ని ప్రజలే. కాబట్టి అన్యులు అన్న మాట ప్రకారము వేరే వాళ్ళే బాధపడాల్సిన అవసరం లే. మేము కూడా అన్యులమే. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభును మేము కానీ ఎరగకపోతే మేము కూడా అన్యులమే.
ఇశ్రాయేలు ప్రజలు ఎరగకపోతే ఇశ్రాయేలు ప్రజలు అన్యులే. కనుక ఇక్కడ ఏం చెప్తాడంటే చూడండి 16వ అధ్యాయంలో 25వ వాక్యం, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. ఎవ్రీ Jew should come to the knowledge of the salvation of God. ప్రతి యూదుడు కూడా యేసుక్రీస్తు లేక దేవుని యొక్క రక్షణ కొరకు జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞాన అనుభవంలోనికి రావాలి, రక్షణ జ్ఞాన అనుభవంలోనికి రావాలి. ప్రతి ఒక్కరు అలా లేకపోతే వాళ్ళు అన్యులే, ఇతరులే, అంటే దేవుని బిడ్డలు కానే కాదు, అనగా పరలోక రాజ్యాన్ని వారసులే కాదు. కనుక వారసులు అవ్వాలంటే యేసు రక్తములో విశ్వసించాల్సిందే, ఆయన శిలువ యాగాన్ని విశ్వసించాల్సిందే, ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉన్నదని నమ్మాల్సిందే. అలా నమ్మిన నాడు వాళ్ళు దేవుని ప్రజలు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే యోహాను రాస్తాడు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి. హల్లెలూయా, గట్టి చదవటండి. ఓ గ్లోరీ, హల్లెలూయా. ఎంతమంది అటైతే మేము దేవుని బిడ్డలం కాదా అని యూదులంటే అవును కాదన్నాడు. మేము అబ్రాహాం పిల్లలు కాదా? కాదు. ఎందుకంటే మీరు అబ్రాహాము చేసింది చేయట్లా. దేవుని అబ్రాహాము విశ్వసించాడు, మీరు దేవుని విశ్వసించట్లా. అబ్రాహాము దేవుని మాట నమ్మాడు, మీరు నమ్మట్లా. కాబట్టి మీరు ఎప్పటికీ అబ్రాహాం పిల్లలు కాదు, మీరు అన్యులే. వాళ్ళ ముఖం ముందే చెప్పాడు ప్రభు, మీరు అన్యులే, మీరు అబ్రాహాం పిల్లలు కాదు, మీరు ఇతరులే. మీరు అబ్రాహాం పేరు పెట్టుకున్నా, ఇస్సాకు పేరు పెట్టుకున్నా, యాకోబు పేరు పెట్టుకున్నా, ఏ పేరు పెట్టుకున్నా మీరు అన్యులే. కారణం ఏంటంటే ఆ అబ్రహాముకున్నటువంటి దేవునితో ఉన్న సహవాసం మీకు లేదు, ఆయన దేవుని విశ్వసించిన ఆ విశ్వాసం మీకు లేదు, దేవుని ఆయన విధేయత కలిగిన జీవితం మీలో లేదు. కాబట్టి మీరు ఎంతమంది పుట్టినా, ఎన్ని పేర్లు పెట్టుకున్నా మీరు అన్యులే. అయితే ఒక మాట చెప్పాడు, మీరు ఎవరి సంతానమో తెలుసా అన్నాడు. చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పాడు, మీరు ఆడు సాతాను గారి సంతానం రా, మీరు ఆ లూసిఫర్ గారి సంతానం మీరు, ఎందుకంటే వాడు అబద్ధకుడు, వాళ్ళు నిజమే లేదు, మీరు కూడా అంతే అన్నాడు. ఇప్పుడు అన్యజనులు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారు ఆ దినాల్లో ఉన్నారు, వాళ్ళే యూదులు, అప్పటికే ఎరగలేదు వాళ్ళు. అందుకని అబ్రాహాము సంతానం కాదని తెగేసి చెప్పాడు ఆయన. వాళ్ళ ముందే, వాళ్ళ మకానం ముందే వాళ్ళు కోపం చేస్తుంది, అందుకే చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ అబ్రహాము యొక్క విధేయత మీలో ఉంటే నిజంగా ఈరోజు నన్ను మీరు గుర్తించేవాళ్ళు. ఆ అబ్రహాము ఉన్నట్టుగా దేవుని మాట మీరు వినుంటే ఈరోజు నన్ను గుర్తించేవాళ్ళు. మీరు ఆ చేయలేదు కాబట్టి మీరు అబ్రహాము కుమారులు కాదు. విశ్వాసమునకు విధేయులగునట్లు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు. యేసు ఎవరంటే ఈజ్ ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయన మీద మన విశ్వాసం కట్టబడింది, ఆయన మీదే విశ్వాసము పునాది వేయబడింది, ఆయన మీదే మనలను విశ్వాసులుగా పిలుస్తున్నారు. ఆయన లేకపోతే విశ్వాసం మాటకు అర్థమే లేదు. కనుక విశ్వాసములకు విధేయులగునట్లు, వాళ్ళు ఎవరైనా సరే విశ్వాసం అనగా యేసుక్రీస్తుకు విధేయులగునట్లు, యేసుక్రీస్తు వాక్యమునకు విధేయులగునట్లు, యేసుక్రీస్తునందు వారు విశ్వాసులగునట్లు అని అర్థం అన్నమాట. కనుక విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తునందు. ఎలా వచ్చింది? ఆయన సిలువలో నీ కోసం, నా కోసం, ప్రతి మానవుని యొక్క పాప క్షమాపణ కోసం ఆయన ఈ లోకానికి దిగివచ్చి ఆయన సిలువ రక్తము కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందువలన ఆ విశ్వాసము ప్రకటించబడినది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ విశ్వాసములో ఎవరైతే వస్తారో వాళ్ళందరూ అన్యులు కాదు, వారందరూ దేవుని కుమారులు, వాళ్ళందరూ పరలోక రాజ్య వారసులు, వాళ్ళు పరలోక యాత్రికులు, దేవుని పిల్లలు. కనుక వీళ్ళందరూ కూడా, అనగా యేసుక్రీస్తు ప్రభుని ఎరగిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎరుగుటకు ఆయన విశ్వాసంలోనికి రావాల్సిందే. విశ్వాసమునకు విధేయులగునట్లు. విధేయులగునట్లు ఏం జరిగిందట? అనాది కాలము, పోయిన మొదటి నెల, అనగా పోయిన నెల మొదటి ఆదివారం చెప్పాను. అనాది కాలము, ఆది అనాది కాలం, టైం, బిఫోర్ ద టైం అండ్ ద టైం, అనగా సమయము ప్రారంభించక ముందు ఉన్న సమయం,
అదేంటది? సమయము ప్రారంభించక ముందున్న సమయము అనగా ఆది అనగా ప్రారంభం. ఏం ప్రారంభము? సమయము ప్రారంభము. సమయము ప్రారంభము కాకముందే ఉన్న సమయము, అది దేవునితో ఉన్నది. అర్థమవుతుందండి? ఏం అర్థం కావట్లా. సమయము ప్రారంభించక ముందున్న సమయము దేవునితో ఉన్నది. కాలము దేవునితో ఉన్నది. ఆ దేవునితో ఉన్న కాలము ప్రారంభించబడినది. ఇంకా అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనాది కాలములో ఉన్న కాలము ప్రారంభమైనది. అనాది కాలములో ఉన్న కాలము ప్రారంభమైనది. ఆ కాలము ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. సో we cannot understand, we cannot estimate the time when it begins. అది ఎప్పుడు ప్రారంభమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే అది అనాది కాలం. కాలము కంటే ముందున్న కాలము. కాలము కంటే ముందున్న కాలం ఏంది? దేవుడే కాలము. ఆయన లేకపోతే కాలం లేదు. కాలం ఉందంటే ఆయన ఉన్నాడు. సో ఇప్పుడు సమయం ఉందని నువ్వు అనుకుంటే దానికి ప్రారంభం ఆయనే. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్. బికాస్ యు ఆర్ గివింగ్ ద వాల్యూ ఫర్ ద టైం. నువ్వు సమయానికి విలువిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఆ సమయము దేవుడు అనేది నీకు అర్థం కావట్లా. సమయమే గుర్తు పెట్టుకుంటున్నావు కానీ ఆ సమయానికి ప్రారంభకర్త ఆయన నీకు అర్థం కావట్లేదు. గట్టి చప్పట్లు కొట్టు. You never knew about the time of God. He is himself time and he hold his time in his hand. అందుకనే అపోస్తలుడైన పౌలు అనగా రాస్తున్నాడు మొదటి అధ్యాయం 7వ వచనంలో. లోక ఏమో రాస్తారో తెలుసా? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనించుకున్నాడు. దాన్ని తెలుసుకుంటా మీకు చేత కాదు. కాలములు సమయములు తన చేతిలో ఉంచుకున్నాడు. ఆమేన్. కాలము ఆయనే, కాలము నిర్ణయించేది ఆయనే, కాలము ప్రారంభించేది ఆయనే, కాలాన్ని ముగించేది ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దిస్ ఈజ్ అ మిస్టరీ ఆఫ్ ద లార్డ్. ఎంత గొప్ప మాటలయ్యా రాసినాడు అపోస్తలుడైన పౌలు. గొప్ప ఆశీర్వాదం పొందుకున్నటువంటి, అభిషేకించబడినటువంటి గొప్ప సేవకుడు. అనాది కాలములో ఉన్నటువంటి, ఆమేన్, అనాది కాలము నుండి రహస్యముగా ఉంచబడి, అనాది కాలములో కాలము రహస్యంగా ఆయనలో ఉంచబడిందట. ద టైమ్ వాస్ కెప్ట్ ఇన్ సీక్రెట్ ఇన్ హిమ్. సమయము ఆయనలో రహస్యముగా అది ఉంచబడింది. ఇంకా అది రివీల్ కాల, ఇంకా ప్రత్యక్షపడాల, ఇంకా ప్రారంభం కాల. ఆమేన్, హల్లెలూయా. సో వాట్ ఎ వండర్ఫుల్ రివల్యూషన్ ఆఫ్ గాడ్. ఆయనలో ఉన్నటువంటి ఆ మర్మము, ఆయనలో ఉన్నటువంటి ఆ కాలము, ఆయన ఉన్నటువంటి ఆ ఆలోచన, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత ఇంకా ప్రత్యక్షపరచబడాల. ఆయనలోనే ఉండిపోయింది. అది రహస్యముగా, మర్మముగా ఉండిపోయింది. నోబడీ కెన్ సీ ఇట్ అండ్ నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇట్, నోబడీ కెన్ పర్సూ ఇట్. కోట్ల మంది దేవుని దూతలు ఉన్నారు. వాళ్ళలో చాలామంది ప్రధానులు ఉన్నారు. చాలామంది అధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి శరాపులు, కెరుపులు ఉన్నారు. కానీ దేవుని హృదయములో ఉన్నటువంటి ఆ కాలాన్ని ఎవ్వరు కూడా తెలుసుకోలేకపోయారు. అది ఎవరికి అర్థం కాలేదు. దేవుడు ప్రతి ఒక్క జీవిలో ఉన్నటువంటి అంతర్యాన్ని గ్రహించగలడు దేవుడు. కానీ దేవుని యొక్క అంతర్యాన్ని ఎవ్వడు కూడా గ్రహించలేరు. గట్టి చప్పట్లు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు కెనాట్ పర్స్యూ ద థాట్స్ ఆఫ్ గాడ్ బికాస్ యు ఆర్ క్రియేషన్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ ద క్రియేటర్.
ద క్రియేషన్ కెనాట్ అండర్స్టాండ్ ద వర్క్స్ ఆఫ్ ది క్రియేటర్. ఈ యొక్క సృష్టికర్త యొక్క కార్యములను, సృష్టికర్త యొక్క ఆలోచనలను, ఆయన నిర్ణయములను, ఆయన ప్రణాళికలను ఈ సృష్టి అర్థం చేసుకుంది. నోరు మూసుకుని చూడటం, ఆయన చేసేది చేపిస్తే ప్రభువా స్తోత్రం చెప్పడం, అంతకని ఇంకేం చేయలేరు వాళ్ళు. మనలో ఉన్నటువంటి వాటిని అన్నింటి కూడా దేవుడు చేయగలడు, చూడగలడు, గ్రహించగలడు. ఎందుకంటే మనం చేశాడు కాబట్టి. మనలో ఏమైతే ఉందో అది ఆయన చెప్పగలడు. మీ చేతుల్లో, అందరి చేతుల్లో దరిదాపు ఇప్పుడు చిన్న ఫోన్లు ఏమీ లేవు, అందరి ఫోన్లు పెద్దయే కదండి, అందరూ ఫోన్లు పెద్దయే. దీన్ని ఎవరైతే తయారు చేస్తారో దీని మీద ఆ కంపెనీకి మాత్రమే అధికారం ఉంటుంది. సో వాళ్ళు దీంట్లో యాప్స్ మార్చాలంటే వాడు ఎక్కడ కూర్చొని మార్చేస్తాడు, టెంగ టెంగ టెంగ్ మారిపోద్ది. ఇక్కడ ఏదో కొత్తగా వచ్చింది యాప్ అంటే వాడేసాడు. ఒకళ్ళు నిన్ను బ్లాక్ చేయాలనుకో, వాడు బ్లాక్ చేసేస్తాడు. ఎందుకంటే ఇది వాడిది, ఇది వాడు తయారు చేసింది. ఒప్పో కానీ, అప్పో కానీ, సొప్పో కానీ వాడు తయారు చేసింది అది. వాడు చెప్తే మాట ఉంటుంది ఇది. అలాగే మనల్ని తయారు చేసింది ఆయన. గడిచి అనుకోటండి. మనలో ఏది తీసేయాలన్నా ఆయన తీసేస్తాడు, ఏది పెట్టాలన్నా ఆయన పెడతాడు. అసలు ఏ వద్ద కూడా మొత్తం పిలిచేస్తాడు నిన్ను. ఇప్పుడు చెప్పండి, ఆయన కాలాన్ని ప్రారంభించువాడు, కాలానికి ముందున్నవాడు. ఆయనకు అసాధ్యమేమీ లేదు. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా వ్రాశాడంటే, ఆయన అనాది కాలములో దాచబడిన మర్మము, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, హీఈస్ హిమ్సెల్ఫ్ ఇన్ గాడ్. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తాడు, 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు దాన్ని టైం అని పెట్టుకున్నామండి. సమయం, ఆది యందు సమయం ఉండెను, ఆ సమయము దేవుని వద్ద ఉండెను, ఆ సమయమే దేవుడే ఉండెను. ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, ఆ క్రీస్తు దేవుని వద్ద ఉండెను, ఆ క్రీస్తు దేవుడే ఉండెను. ఆమేన్. సో ఇలా మనము దేవుని యొక్క వాక్యాన్ని విశదీకరంగా చదువుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని వల్ల అర్థం చేసుకుంటే, ఆది ఉన్న కాలము కంటే ముందున్నవాడు దేవాది దేవుడు. ఆయన సర్వాధికారిన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఆమేన్. తండ్రి అనగానే అర్థం ఏంటంటే, మీసాలు పొడుగ్గేసేసి తెల్ల జుట్టేసుకుని కర్ర పట్టుకుని ఇటు పోయేవాడు కాదు తండ్రి అంటే. ఏం బుద్ధి ఉంటే ఏం జ్ఞానం అర్థం కాదు వాళ్ళకే. తండ్రి అనేది ఇట్స్ ఎ టైటిల్, అది ఒక బిరుదు దేవునికి. ఎందుకంటే సర్వ సృష్టికి సృష్టికర్త కనుక ఆయనకి తండ్రి అనే పేరు. ఏం పిచ్చోళ్ళారా, వెంటనే తండ్రి అన్న ముసలి ఎంట్రుకలు వేసేసి ఫోటో వేసేయటమే, మీసాలు గీసేసి గొడగడ వండుకుంటాడండి. కుమారుడు అనగానే వెంటనే నల్ల ఎంట్రుకలు, నల్ల మీసాలు, నాలుగు. అది దేవునికి ఒక బిరుదు. కుమారుడు ఒక బిరుదు, తండ్రి ఒక బిరుదు. తండ్రి ఎందుకు వచ్చిందంటే ఆయన ద్వారా అందరూ సృష్టించబడ్డారు కాబట్టి, అందరూ సృష్టించబడ్డారు. సో ఆయన సృష్టించకర్త కాబట్టి ఆ సృష్టికి, అందుకోసం ఆయన తండ్రి అని బిరుదు ఇచ్చారు. కానీ ఆయన సృష్టికర్త అని చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సృష్టికర్త నీకు స్తోత్రం అంటే బాగుంది, తండ్రి నీకు స్తోత్రం అంటే ఓహో ఈయన పెద్దడైపోయి వయసు అయిపోయిందాయా, వృద్ధుడైపోయి రేపు మాపు చచ్చిపోతాడు అంతే. మీరు ఇంకంతే. తండ్రి అంటే వృద్ధుడైపోయాడు, వృద్ధాప్యంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఒక 100, 200, 300 చచ్చిపోతాడు ఆయన. అట్ట అనుకుంటున్నారా మీరు? తండ్రి అంటే మన ఆలోచన అట్ట అయిపోతే, ఇంకా తండ్రి అనే మాట ఏదో పెద్ద ముస్లింటర్లు వేసేసినట్టుగా, అయ్యో అసలు ఆ మాట మర్చిపోండి. సృష్టికర్త అనే మాట పెట్టుకోండి. సృష్టి ఆయనలో నుంచి వచ్చింది కాబట్టి, ఈ సృష్టికి ఆయనే ప్రారంభం కాబట్టి ఆయన తండ్రి అని పిలిచాం. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుగాక. ప్రార్థన చేసుకుందామండి. దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ఇదిగో ప్రభు, నీ ఇచ్చిన కృప వాక్యం బట్టి వందనాలు. నా తండ్రి, దాచబడినటువంటి అనాది కాలం దాచబడినటువంటి అయ్యా ఇదిగో ప్రభు యేసుక్రీస్తు యొక్క మర్మము నా తండ్రి తెలుసుకుంటూ పరిశుద్ధాత్మ దేవ నువ్వు వివరిస్తున్నందుకే స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి